వాహనదారులకు పెట్రోల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. కాసేపటి క్రితం పెట్రోల్, డీజిల్ ధరల్ని మరోసారి పెంచాయి. ఈసారి లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు ధర పెంచాయి కంపెనీలు. సోమవారం అర్ధరాత్రి తర్వాత పెట్రోల్ పంప్ ఆపరేటర్స్కు కొత్త ధరల సమాచారం ఇవ్వగా ఈ ఉదయం అవి కొత్తగా అమల్లోకొచ్చాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త ధరల అమలు తర్వాత హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹111.88 చేరింది. డీజిల్పై లీటర్ ధర ₹98.96గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹114.48, డీజిల్ ₹102.17కు చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రేట్ ₹113.54, డీజిల్ ₹101.24గా ఉంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు ₹98.64కు చేరగా డీజిల్ ధర లీటర్కు ₹91.58గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర లీటర్కు ₹109.70కు చేరగా ₹96.07కు పెరిగాయి. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹107.59కు చేరగా డీజిల్ ధర ₹94.08గా ఉంది. ఇక చెన్నైలో పెరిగిన లీటర్ పెట్రోల్ ధర ₹104.49కు చేరగా డీజిల్ ధర ₹94.08గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు, దేశీయ పన్నులే కారణంగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైనది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల. పశ్చిమాసియా సంక్షోభంలో ముడి చమురు సలసలా కాగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర రికార్డు స్థాయిలో బ్యారెల్కు $107 వరకు దూసుకెళ్లింది. ఇక పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో వ్యాట్, ఇతర సెస్సులను విధిస్తోంది. ఫలితంగా ఆ రెండు చమురుపై పడటం వల్ల ప్రజలపై భారీగా భారం పడుతోంది. తెలంగాణలో పెట్రోల్పై 35.2%, డీజిల్పై 27% వ్యాట్ విధిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్థానిక పన్నులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. బేస్ ప్రైస్ పెరిగినప్పుడు ఈ శాతం పన్నుల వల్ల వినియోగదారుడిపై పడే భారం మరింత పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల సామాన్య ప్రజల్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజు వాహనాల్లో ప్రయాణించేవారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, చిన్న వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ, రవాణా ఖర్చులను పెంచుతోంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపవచ్చు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుందని అంచనా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ముడిచమురు సరఫరాలను ప్రభావితం చేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ప్రపంచ మార్కెట్లోని మార్పులు దేశంలోని ఇంధన ధరలను నేరుగా ప్రభావితం చేస్తాయి.